దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాము. మన యథార్థతను మనం కాపాడుకుంటూ దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడదును. దేవుని బిడ్డలారా, అడిగితే మనకి ఆరోగ్యం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ముందుగా మనం అడగాల్సింది ఏంటంటే దేవుని పరిశుద్ధంగా ఉండడానికి, నిన్ను ఇష్టపడే బిడ్డలుగా, నిన్ను ప్రార్థించే బిడ్డలుగా, పరిశుద్ధంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించడని దేవుని మనం వేడుకునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం అడిగినప్పుడు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, మనకి ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము నీతిగా ఉండి, యథార్థంగా ఉండి, ఏ పాపం లేకుండా ఉండి, దేవుణ్ణి మంచి మనసుతో మనం అడిగేవారిగా ఉండాలి. అడిగినప్పుడు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, నన్ను అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు. ఈ లోకంలో ఉంటున్నాము కనుక మనం ఏమి అడిగేవారిగా ఉంటున్నాము అంటే, దేవుని బిడ్డలారా, ముందుగానే మనకి ఇల్లు కావాలని, ఆస్తులు కావాలని, బంగారం కావాలని, దుస్తులు కావాలని, మంచి జాబులు కావాలని, ఉన్నతమైన చదువులు కావాలని, కారులో ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునేవారిగా ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, అడగటంలోనూ తప్పు లేదు, కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉండి, నీతిగా ఉండి, ఏ పాపం లేకుండా, యథార్థంగా ఉండి దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వెతుకు మీకు దొరుకును. వెతకాలి. దేవుని బిడ్డలారా, ఒక పని మనకు కావాలనుకున్నప్పుడు మనం వెతుకులాడే వారిగా ఉంటాము. ఆ రైతులకు ఫోన్ చేసి, ఈ రైతులకు ఫోన్ చేసి పని మనం కనిపించుకునే వారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, అలానే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని కల్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కోసం మనం పాకులాడాలి. ఆ వాక్య ప్రకారం మనము జీవించాలి. వాక్య ప్రకారం మనము బ్రతికేవారిగా, వాటిని నెమరు వేసుకుని జీవించేవారిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని బిడ్డలారా, నీతిమంతులు అనగా యథార్థవంతులు, పరిశుద్ధులు, దేవుని మాటల ప్రకారము లోబడిన బిడ్డలు. దేవుని బిడ్డలారా, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి మనం అడుక్కునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మంచి మనసుతో మనం దేవుణ్ణి అడిగేవారిగా మనము ఉండాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని బిడ్డలారా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందము. దేవుని బిడ్డలారా, మనం ఏ పాపము లేకుండా దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. మన ప్రార్థన ఇష్టానుసారంగా జీవించుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనము. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే దేవుడి మాటలకు మనం వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుని మాటలకు మనం లోబడకుండా ఉండినప్పుడు మన ప్రార్థనకు అనేది జవాబు రాదు. ఈ లోకానుసారంగా మనము జీవించి ప్రభా అని పిలిచినప్పుడు మన ప్రార్థనకి జవాబు అనేది దొరకదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచును. కనుక ఆలకింపక ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. దేవుని బిడ్డలారా,
మనం బాధలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, రోగాలతో కృంగిపోయి ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారికి మనము ఉంటాము. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అనేది జవాబు రాదు. ఎందుకు రాదంటే మనలో యథార్థత లేదు, మనలో నీతి లేదు, మనలో పరిశుద్ధత లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా మనము జీవించుతున్నాము కనుక దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు అనేది జవాబు రాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయడం మానుడి, మేలు చేయు నేర్చుకునుడి. వ్యాధులు, బలహీనతలు, రోగాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసేవారుగా మనం ఉంటాము. ముందుగా మన హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఈ లోకానుసారంగా జీవించుకుంటూ రెండు చేతుల నుంచి ప్రార్థన జోడించి చేసినప్పుడు మన ప్రార్థనకు అనేది జవాబు రాదు. మీరు చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. దేవుని పిడిలారా, మన యొక్క ప్రార్థన దేవుడు వినకుండా ఏం చేస్తూ ఉంటాడు? తన కన్నులు కప్పుకునేవాడిగా దేవుడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే దేవునికి మాటలకు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము కనుక, దేవుని మాటల ప్రకారం మనం లోబడకుండా మనం ఈ లోకానుసారంగా పాపములో జీవిస్తున్నాము కనుక, పాపములో ఇంకానూ మనం జీవించేవారిగా ఉంటున్నాము కనుక ఆయన యొక్క కన్నులు కప్పుకునేవారిగా దేవుడు ఉంటాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. రక్తంతో అంటే పాపంతోనే నిండి ఉన్నవి. మిమ్మును మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి. పాపాన్ని మనం మానుకునే వారిగా ఉండాలి. మన క్రియల్ని మనం సరి చేసుకోవాలి. యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. దేవుని మాటల ప్రకారం మనం లోబడాలి. దేవుని బిడ్డలారా, అప్పుడుగానే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా దేవుడు ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు